నమస్కారం. నా పేరు అష్రఫ్ అలీ, సోమల మండలం నంజంపేట, తెలుగుదేశం పార్టీ జిల్లా మైనార్టీ కార్యవర్గ సభ్యుడు. గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరియు నారా లోకేష్ గారికి విన్నపం. దయచేసి వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెండి. ఈరోజు ప్రజలు అనేక విధాలుగా దోపిడీకి గురవుతున్న వ్యవస్థలలో వైద్య విధానం కూడా ఒకటి. ఏ చిన్న సమస్య వచ్చినా ప్రైవేట్ హాస్పిటళ్ళు, కార్పొరేట్ హాస్పిటల్కి పోతే వేలలో ఫీజులు వేసి ప్రజల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తున్నారు. కడుపు నొప్పి అన్నా ఎంఆర్ఐలే, తలనొప్పి అన్నా ఎంఆర్ఐలే, ఏ చిన్న సమస్య వచ్చినా ఎంఆర్ఐ స్కానింగ్లు, సిటీ స్కానింగ్లు అని ప్రజలను స్కానింగ్ల పేరిట దోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడీ విధానాన్ని రద్దు చేసి ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉదాహరణ ఏమంటే, ఈ మధ్యలో మీడియా మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో స్కాన్ సెంటర్లకు పంపిన డాక్టర్లకు నగదు రూపంలో పంపిన కవర్లను బట్టబయలు చేసింది. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వము సత్వర చర్యలు తీసుకొని ప్రజలకు కావలసిన అన్ని రకములైన స్కానింగ్లు, ఎంఆర్ఐ స్కానింగ్లు అందుబాటులో ఉంచి ప్రజలకు అన్ని విధాల సహకారం అందిస్తే ఈరోజు ప్రజలు ఆర్థికంగా చితికిపోయేదానికి, అనేక విధాల ఇబ్బందులు పడడానికి కారణం వైద్య విధానమే. ఎంఆర్ఐలు, సిటీ స్కానింగ్ల పేరిట ప్రజలకు దోపిడీ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. నకిలీ మెడికల్స్, పర్మిషన్ లేని హాస్పిటల్స్, పుట్టుకొస్తున్న ఆర్ఎంపీ డాక్టర్లు, వీళ్ళందరి ద్వారా ఈరోజు ప్రజలు అనేక ఇబ్బందులను